రైతును రాజుగా చేస్తాం, రైతుకు న్యాయం చేస్తాం. ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇక్కడ కొంతమంది మంది బాబులు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో క్వార్టర్ బాటిల్ ఎంత తమిళ్లో? 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్ అని అడుగుతున్నా మిమ్మల్ని? 200, అవునా కాదా? 140 రూపాయలు పెరిగిందా లేదా? పెరిగిన డబ్బులు ఎవడి జోబులకు పోయింది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాపాల పెద్దిరెడ్డి ద్వారా సైకో జగన్కి వెళ్ళింది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. అయినా మీకు కోపం రాదు, ఇంకా సహనం ఉంది. ఏం చేయాలంటే అప్పుడు మీరందరూ చిత్తుగా ఓడించాలా లేదా? ఇంకొక పక్క తమ్ముళ్ళు ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, అన్ని పెరిగిపోయినాయి. అందరూ సమస్యల్లో ఉన్నారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాం, మా దగ్గర అనుభవం ఉంది, చేయాలనే పట్టుదల ఉంది. మేము ఎప్పుడు కూడా ఆలోచించేది ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడ కలిసి వచ్చాం. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి. 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి, సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఒకే మాట చెప్పాడు, పొత్తుల వల్ల లాభాలు నష్టాలు బేరీ చేసుకోకుండా ఆయన చెప్పిన మాట, ఈ రాష్ట్రంలో ఓట్లు చీలడానికి వీలు లేదు, మేము కలిసి పోటీ చేస్తామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నాంది మేమందరం కలవడానికి. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అటు